Daily. Taste the Daily. తెలంగాణలో నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలకు అప్లికేషన్లు స్వీకరించనుంది. 2620 మద్యం దుకాణాలను గాను నేటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు 2 ఏళ్ల కాలానికి ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 దుకాణాల్లో గౌడ్స్ కు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున కేటాయించారు. కాగా వైన్ షాపులకు టెండర్ దరఖాస్తు రుసుము 3 లక్షలుగా నిర్ధారించారు. గతంలో ఇది 2 లక్షలుగా ఉండేది. అయితే ఒక్కొక్కరు ఎన్నైనా అప్లికేషన్లు వేసే వీలుంటుంది. ఆ అప్లికేషన్ల ద్వారా సర్కారుకు 5,000 కోట్ల దాకా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో కొత్త మద్యం షాపులకు ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించినారు. మొత్తం 2620 లిక్కర్ షాపులకు నోటిఫికేషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇటు గౌడ్స్ కి 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 వైన్ షాపులు కూడా కేటాయించనున్నారు. ఇటు అప్లికేషన్ ఫీజు కూడా ఈసారి 1 లక్ష కూడా పెంచారు. మొత్తం 3 లక్షల వరకు కూడా అప్లికేషన్ తీసుకుంటున్నారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో లాస్ట్ టైం అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాకముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్లికేషన్ ఫీజు 2 లక్షలు తీసుకుంది. ఇదంతా కూడా నాన్ రిఫండబుల్. ఈసారి మరి చాలా వరకు ఆశావాహుల లిస్ట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఖజానా నింపుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. దానిలో భాగంగానే 3 లక్షలు అప్లికేషన్ ఫీజు కూడా నిర్ణయించారు. మరి ఒక్కరు ఎన్నైనా అప్లికేషన్ చేసుకోవచ్చని కూడా అప్లికేషన్ లో చెప్పడం జరిగింది. మరి 2 లక్షల దాకా అప్లికేషన్స్ వస్తాయని అధికారులు కూడా ఒకవైపు అంచనా వేస్తున్నారు. మరి తెలంగాణలో 2620 మద్యం దుకాణాలు కొత్త లైసెన్స్ కోసం రాష్ట్ర సర్కార్ కూడా షెడ్యూల్ కూడా విడుదల చేసింది. మరి నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ 18 వరకు కూడా జిల్లాల వారీగా దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన గైడ్ లైన్ కూడా రిలీజ్ చేసింది. మరి అక్టోబర్ 23 కూడా లాటరీ పద్ధతిలో దుకాణాలు కూడా కేటాయించున్నారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం అంటే ఎలక్షన్స్ ముందు దాదాపు అసెంబ్లీ ఎలక్షన్ కంటే ఒక 2 నెలల ముందు ఇదంతా ప్రక్రియ కూడా పూర్తయింది. మరి కొత్తగా 2620 మద్యం దుకాణాలు కూడా టెండర్లు కూడా మరి దీనికి సంబంధించి కూడా గైడ్ లైన్ కూడా రిలీజ్ చేశారు. మరి నేటి నుంచి అయితే దరఖాస్తు తీసుకున్నారు. మరి గత 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 31 వరకు కూడా 2 ఏళ్ల కాలానికి ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్స్ కూడా జారీ చేయనున్నది. మరి ఇప్పుడు వచ్చే వాటి కోసం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2620 మద్యం దుకాణాలు కూడా మరి ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి మరి ఇప్పటికే ఇటు పబ్లిక్ అంతా కూడా చూస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కూడా మరి ఒక్కొక్కరు 2-3 వేసి మరి లైసెన్సులు పొందాలని కూడా చాలా మంది చూస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రిజర్వేషన్ ఆధారంగా కూడా ఈ దుకాణాల కేటాయింపు కూడా చేయడం జరిగింది. మరి గౌడ్స్ కి 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున కూడా కేటాయించారు. మరి ఏ జిల్లాలో ఎక్కడ ఏ షాపు ఏ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తుందనేది ఆ జిల్లాలో కూడా లక్కీ డ్రాలు తీసి ఫైనల్ చేస్తున్నారు. ఇక ఈసారి వైన్స్ లకు టెండర్ దరఖాస్తు రుసుము కూడా మరి 3 లక్షలు నిర్ధారించారు. మరి గతంలో ఇది 2 లక్షలకు ఉండేది. మరి ఈసారి మరి ఆశావాహుల లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా మంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళంతా కూడా 2 లక్షల 3 లక్షలు చూడట్లేదు. మరి ఇలాగైనా మరి మద్యం టెండర్లు దక్కించుకోవాలని కూడా చూస్తున్నారు. మరి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీజులు కూడా మద్యం దుకాణాలు కేటాయించిన రోజు కానీ మరి ఆ మరుసటి రోజు కానీ చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈసారి మద్యం దుకాణాలకు వచ్చే దరఖాస్తులు కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లింపుల ఫీజుల ద్వారా సర్కారుకు దాదాపు 5,000 కోట్ల దాకా ఆదాయం వస్తుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఓన్లీ ఈ దరఖాస్తుల ద్వారానే దాదాపు 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు కూడా ఈ సొమ్మంతా కూడా రానుంది. మరి ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం మరి ప్రభుత్వానికి బదలాయింపు పడి సక్రమంగా చెల్లింపు చేయని వారు దుకాణాలు కూడా పొందేందుకు అనలు కూడా చెప్పారు. మరి భాగస్వామ్య సంస్థలు కంపెనీలు కూడా లైసెన్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక వ్యక్తి ఒక దుకాణం కంటే ఎక్కువ దుకాణాలు కూడా
అప్లికేషన్ చేసుకోవచ్చని కూడా ఎక్సైజ్ శాఖ తన నోటిఫికేషన్ కూడా చెప్పింది. ఇక ప్రతి దరఖాస్తుదారుడు నిర్దేశించిన ఫీజు కూడా చెల్లించాలి. ఈ దరఖాస్తు రూము తిరిగి చెల్లించరు, అంటే నాన్ రిఫండబుల్ అన్నట్టు. అంటే ఒకవేళ వాళ్ళు ఈ టెండర్ ప్రక్రియలో మరి లక్కీ డ్రాలో పాల్గొన్నప్పుడు కూడా మరి ఎవరికైనా మరి మధ్య దుకాణం రాకపోయినా కూడా మరి వాళ్ళకి 3 లక్షలు అయితే చెల్లించడం ఉండదు. అది ఓన్లీ దరఖాస్తు ఫీజుగా తీసుకుంటారు. మరి దరఖాస్తు ఫారంతో పాటు 3 లక్షలు కూడా డీడీ లేదా చాలన్ రూపంలో చెల్లించిన వారికి రసీదు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి రిజర్వేషన్లు కల్పించిన దుకాణంలో దరఖాస్తు చేసుకునే వారు కుల ధృవీకరణతో పాటు 3 లక్షల డీడీ జతపరచాల్సి ఉంటుంది. ఇక కుల ధృవీకరణ సమయానికి అందిన ప్రకటనలో మరి నవంబర్ 15వ తేదీ వరకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా ఒక గడువు కూడా ఇచ్చారు. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకురావడం కోసం నవంబర్ 15 వరకు కూడా గడువు ఇచ్చారు. ఇక అండర్టేకింగ్ పత్రాలు కూడా జత చేయాలి. ఇక డీడీ లేదా చాలన్లు సంబంధించి కూడా పేర్లతో కూడా అంటే ఎవరైతే దరఖాస్తు చేస్తారో వాళ్ళు కూడా జిల్లా ప్రొవిజనరీ అండ్ ఎక్సైజ్ అధికారి పేరుతో వాళ్ళు డీడీ తీయాల్సి ఉంటుంది. మరి దరఖాస్తు ఫారాలు కూడా జిల్లా ప్రొవిజన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు కూడా ఇటు డిప్యూటీ కమిషనర్ ఆఫీసు లో కూడా అందజేసే ఛాన్స్ ఇచ్చారు. మరి రిజిస్టర్ పోస్టు లేదా మెయిల్ ద్వారా పంపిస్తే మరి దరఖాస్తులు కూడా స్వీకరించారు. మరి నేరుగా దరఖాస్తుదారులకు అక్టోబర్ 3న కూడా డ్రా తీసేందుకు కూడా అవసరమే ఎంట్రీ పాస్ కూడా అందిస్తారు. కాబట్టి మరి నేరుగా దరఖాస్తుదారులు అయితే మరి బ్యాంక్ లో చాలా తీసుకుని మరి ఇటు జిల్లా ప్రొవిజనరీ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి పేరుతో కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి ఉంటుంది. ఇక అమ్మకాలు 10 రెట్లు దాటితే 10% పన్ను కూడా ఈసారి వసూలు చేయనుంది ఎక్సైజ్ శాఖ. మరి గతంలో చూస్తే మాత్రం 2011 జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు రీటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ కూడా ఖరారు చేశారు. మరి ప్రతి ఏడాది కూడా 6 విడతల్లో చెల్లించాల్సి ఉండే. మరి 5,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు 50 లక్షలు, 5,000 నుంచి 50,000 ఉండే జనాభాకు 55 లక్షలు, 50,000 నుంచి 1,00,000 ఉండే జనాభాకు 60 లక్షలు, మరి 1,00,000 నుంచి 5 లక్షలు ఉండే జనాభాకు 60 లక్షలు. ఈ రకంగా మరి ప్రాంతాల్లో కూడా మరి మద్యం దుకాణాల నుంచి కూడా డబ్బులు కూడా కలెక్ట్ చేసేది ఎక్సైజ్ శాఖ. ఇక మరి మద్యం దుకాణం టర్నోవర్ వార్షిక లైసెన్సులు రుసుములు కూడా దాదాపు 10 రెట్లు దాటితే విక్రయంపై కూడా 10% షాపు టర్నోవర్ ట్యాక్స్ వసూలు కూడా చేసేవారు గతంలో. మరి స్పెషల్ రిటైర్డ్ ఎక్సైజ్ ట్యాక్స్ ను కూడా గత ఏడాది 5 లక్షలుగా నిర్ణయించారు. మరి జిహెచ్ఎంసీ 5 కిలోమీటర్ల పరిధిలో దుకాణాలకు మాత్రం జిహెచ్ఎంసీ లైసెన్స్ రుసుము ఉంటుంది. మరి ఇదే నియమంలో కూడా రాష్ట్ర మిగిలిన కార్పొరేటర్లు కూడా వర్తించనుంది ఈసారి. మరి అందులో కొంతవరకు వెసులుబాటు అయితే కల్పించింది ఎక్సైజ్ శాఖ. ఇక మున్సిపాలిటీ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం 2 కిలోమీటర్లు కూడా నిర్ణయించారు. మరి రాష్ట్రం అంతటా దుకాణాలు ఇప్పటికే ఇటు ఉదయం 11 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటలకు కూడా ఓపెన్ చేస్తుంటున్నాయి. మరి ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మకాలు అయితే జరుపుకోవచ్చు. ఇక 5 లక్షలకు అదనంగా చెల్లిస్తే మాత్రం వాకింగ్ స్టోర్స్ తరహాలో దుకాణాలు కూడా నిర్వహించున్నారు. మరి ఈసారి మరి చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 2,620 మద్యం దుకాణాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి దాదాపు ఈసారి మరి దాదాపు 2 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయని కూడా మరి ఎక్సైజ్ శాఖ అయితే అంచనా వేస్తుంది. మరి గత ఏడాది మాత్రం కొత్త మద్యం పాలసీ ప్రకటించిన ప్రతిసారి కూడా దరఖాస్తు సంఖ్య కూడా పెరిగింది. మరి దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా ఈసారి అనుకున్న కంటే ఎక్కువ రాబడి వస్తుందని కూడా భావిస్తున్నారు. మరి లాస్ట్ టైం అంటే 2023-25 ఎక్సైజ్ పాలసీలో దాదాపు 131,490 దరఖాస్తులు వచ్చాయి. మరి వాటి ద్వారా దాదాపు అప్పుడు గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కు 2,629 కోట్లు కూడా ఆదాయం ప్రభుత్వానికి కూడా వచ్చింది. మరి ఈసారి దరఖాస్తులు పెంచడం ద్వారా మరింత ఆదాయం వస్తుందని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి 2021-23 ఎక్సైజ్ పాలసీలో మొత్తంగా 67,849 అప్లికేషన్స్ రాగా మరి వాటి ద్వారా మరి 1,350 కోట్ల రాబడి అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ట్ టైం 2 ఇయర్స్ చూసుకుంటే మాత్రం. కానీ ఈసారి దరఖాస్తు రుసుం మరి 2 లక్షల కంటే 3 లక్షలు కూడా పెంచారు. కాబట్టి మరి ఈసారి దాదాపుగా అదనంగా దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల పైగా వస్తాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు దుకాణాల సంఖ్య కూడా పెంచారు, కొత్త మద్యం దుకాణాలు కూడా పెంచారు. కాబట్టి మరి దీంతోనే రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తుందని కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి ఈ రోజు నుంచి అయితే దరఖాస్తు ప్రక్రియ అయితే షురు అవుతుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో మరి మద్యం దుకాణాలు పొందేందుకు కూడా మరి పబ్లిక్ అయితే కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ సతీష్, థ్యాంక్ యూ.